సుకు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి సుకు సుకు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి చిక్కిందమ్మో నీ గుట్టు ఒక్కసారి దండం పెట్టు చిర్రు బుర్రు కట్టి పెట్టు కుర్రనారి సుకు సుకు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి సుకు 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 సుకుమారి నడ్డి ముక్కు నాంచారి చిక్కిందమ్మో నీ గుట్టు ఒక్కసారి దండం పెట్టు చిర్రు బుర్రు కట్టి పెట్టు కుర్రనారి సుకు సుకు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి ఈ వారం ఏ వారం గురువారం ఒకరికి ఒకరు తోడైతే సహకారం ఈ వారం ఏ వారం చెప్పేనా గురువారం ఒకరికి ఒకరు తోడైతే సహకారం నవరసాలలో మొదటి రసం శృంగారం ఈ గురువారం ఈ సహకారంతో శృంగారానికి శ్రీకారం దిద్దనా తప్పు 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 సుక్కు సుక్కు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి చిక్కిందమ్మో నీ గుట్టు ఒక్కసారి దండం పెట్టు చిర్రు బుర్రు కట్టి పెట్టు కుర్రనారి సుక్కు సుక్కు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి పొగరు విగరు తాకు తీకు తగ్గాలి మగాన్ని చూస్తే రిగార్డుతో తల ఒక్కాలి ఆడగుణం కలిగితనం పెరగాలి ఒత్తికతో ఓరిమితో నడవాలి కాదంటే నీ ఫోటో కాలేజీ గేటులో ఢమాల్ బాబోయ్ వద్దు 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 సుక్కు సుక్కు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి చిక్కిందమ్మో నీ గుట్టు ఒక్కసారి దండం పెట్టు చెర్రు బుర్రు కట్టి పెట్టు కుర్రనారి సుక్కు సుక్కు సుకుమారి నడ్డి ముక్కు నాంచారి బాగుంది అబ్బా నిద్ర వస్తుందండి ఇది ఇంకా 10 అన్నా కాలేదు అప్పుడే నిద్ర ఏంటే పోండి ఈ కాళ్ళ దగ్గర కూర్చుంటే నిద్ర రాకుండా వస్తుంది పిచ్చిదానా కాళ్ళ దగ్గర కూర్చోడానికి బాధపడుతున్నావంటే అది గొప్ప ఫేమస్ స్టిల్లు పడుకో చెబుతాను విష్ణుమూర్తుల వారి గుండెల మీద ఉంటది లక్ష్మీదేవి అని కవులు వర్ణిస్తారే తప్ప నిజానికి నవల్స్లో చూడు నాటకాల్లో చూడు సినిమాల్లో చూడు ఎప్పుడు చూడు ఎక్కడ చూడు ఆవిడెప్పుడు విష్ణుమూర్తుల వారి పాదాల దగ్గరే పడి ఉంటది వెనకటికి గజేంద్రుడు నన్ను రక్షించు రక్షించు అని మొరబెట్టుకుంటే
లచ్చిందేవ్ వాడు పమిడి సింగ్ కట్టుకుని ఎలా ఉన్నవాడు అలా లాగెత్తుకుపోయాడు. ఇది ఫేమస్ స్టిల్. లోకంలో బాధల్లో ఉన్న వాళ్ళంతా రక్షించు రక్షించు అంటే ఈయన గారు అర్ధరాత్రి అపరాత్రానికి రక్షించడానికి వెళ్ళిపోతాడేమోనని లటక్కన పాదాలు అట్టేసుకుని అక్కడే సెటిల్మెంట్ అయిపోయిందన్నమాట. అందుకు ఇది ఫేమస్ స్టిల్. అబ్బా గొప్ప తెలివితేటండి మీకు. ఏం లాభమే పారిజాతమా, నిన్నెట్టుకున్నాక నేను ఎన్నిట్లో వెలిగించిన లాంతర్బుడ్ని అయిపోయాను. పోనీ ప్రైమ్ మినిస్టర్ని కాలేకపోతే పోయింది, చీఫ్ మినిస్టర్ని కూడా కాలేకపోయాను. మీరు అలాగంటే నేను ఒక్కనంతే. ఏంటి కాళ్ళు ఒకడు మానేస్తావు? అమ్మో, నువ్వు నా మీద ట్రైక్ చేస్తేనే బతకలేనే. పరవిది అర్ధరాత్రి అపరాత్రి లేకనే ఎప్పుడు నీ చుట్టా సారా నువ్వును. ఏం కొంప మునిగిపోయిందని ఏడప్పుడు వచ్చారా? మొన్న మనం కట్టించినందున కాలంలో కలిసిపోయింది. ఓ అంతేనా? అది సహజమే. మట్టిలో పుట్టిన మడిసి మట్టిలో కలిసిపోయినట్టు ఇసుకలో కలిసిపోయింది. అది సరే, మనం కట్టించి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఏషో ఈ దెబ్బతో 10 మంది కూడు దొరుకుద్ది. మనం అలా కట్టిస్తానే ఉండాలా, అవి అలా పడిపోతానే ఉండాలా. లేకపోతే పేద ప్రజానీకానికి ఫుడ్ ఉండదు, పెద్ద ప్రజానీకానికి గడ్డి ఉండదు. ఊరుకోరా వెంకటయ్య, నువ్వు ఎప్పుడు ఇట్టగా మాట్లాడతావురా? ఎవడో ఎంక్వైరీ కూడా వచ్చాడు. వచ్చాడా వస్తాడా? వచ్చేసాడంటే ఇకైతే చేసేదేముంది, మామూలు మంచి అందమైన కాంకిను దాన్ని అట్టుకుని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లి డబుల్ కాట్ మంచం మీద మర్యాద చేసేయి. అది సరే, ఆడు ఒప్పుకోపోతే నీకు చెప్పలేక చేస్తున్నాను. నీ పని నువ్వు చేసేయి. బాధేసి అదే మంచం కింద గొయ్యి తీసి పూడ్చేయి. ఇదిగో పూడ్చేసి ముందు ఆడు ఫుల్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీయించు. నేను దానిదేసి రోజు ముద్ర తీసు. సారేలే పారిజాతం, సారేలే. విష్ణుమూర్తి కథ చెప్పి మీరు కూడా ఆయనలాగే పరిగెత్తారే. ఆయనకి మనకి పౌలికైతే పారిజాతమా? ఆయనకు ఒక్కడే గజేంద్రుడు, మనకి ఎంతమంది గుడిసేటినాయాళ్ళు. దిస్ ఈస్ 1983 కదా. నాగరికత పెరిగిపోతుందని నాజూగ్గా కాస్త ముందడుగు వేశాను. ఇది కర్మ. అదేంటమ్మా మనం వచ్చినప్పుడు? అప్పటికే 3 దాటింది. ఏం చెప్పను, హైబ్రిడ్ తిళ్ళు తింటున్నాం కదా, లోపల బ్రీడ్ గ్రోత్ కూడా అలాగే తయారయ్యింది. తొందరగా మీ అబ్బాయితో చెప్పి ఈ పెళ్లి చేయించకపోతే మా నాన్న పీక పిసికి ఇంటి వెనకాల పాడుపడ్డ దోశలో పడేస్తారు. ఊరుకోమ్మా. చూడమ్మా, మా అబ్బాయి చిలిపి మనిషే గాని చిల్లర మనిషి కాదు. అమ్మ దగ్గర అందరూ నోట్లో వేలేసుకునే కూర్చుంటారు. ప్రియురాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తారో మీకేం తెలుస్తుంది? సరేనమ్మా, సరే, వాణ్ణి కనుక్కుని. ఇంకా కనుక్కోవడంలోనే ఉంటే ఈ లోపు నేను ఎందుకులేండి. మీ అబ్బాయిని మీరు 4 చివాట్లు వేసి పెళ్లికి ఒప్పించారా సరే, లేకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అమ్మా, ఏమిటమ్మా అలా ఉన్నావు? బాబు, నిన్ను పెంచడంలో నేనేమైనా తప్పు చేశానా? అదేమిటమ్మా? పోనీ నా పెంపకాన్ని నువ్వు తప్పుగా అంచనా వేశావా? అసలు ఏం జరిగిందమ్మా? తెలియకపోవడం మూర్ఖత్వం, తెలిసినట్టు నటించటం అజ్ఞానం, తెలిసి తెలియనట్టు నటించటం వంచన. అమ్మా, నాకు నిజం కావాలి. అమ్మా, దేవుడి ముందైనా నిలబడుతుందేమో కానీ అబద్ధం అమ్మ ముందు నిలబడదమ్మా. అడుగమ్మా. రాణి అనే పిల్లకు నీకు ఏమిటి సంబంధం? ఒకే కాలేజీలో చదువుతున్నా. అంతకు మించి ఏ సంబంధం లేదా? సంబంధం అంటే ఆ పిల్లకు నీ మూలంగా
చేసి ఒట్టి మనిషిని కూడా కాదని చెప్పింది. ఏమిటా వెకిల్ నవ్వు? ఇది నవ్వులాట కాదమ్మా, నిన్ను బాగా బుట్టలో వేసి. అదేమిట్రా? అవునమ్మా, అది అమ్మాయి కాదు, ఆకు రాయి. నీ బుర్ర చెడగొట్టింది కదూ, దానికి తగ్గ గుణపాఠం చెప్తా. ఎందుకు లేపోనివరా? అలాగని వదిలేస్తే రేపు ఒక బుల్లాన్ని ఒళ్ళో వేసుకొచ్చి ఇదిగో అత్తయ్యా నీ మనవడు అని అన్నా అంటుంది. దాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. చిన్నారి సీతమ్మ సీమంతమంట మొన్ననే బేబిల్డు మొదలాయనంట. అయ్యో రామ అయ్యో 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 భామ అయ్యో అయ్యో అయ్యో. చిన్నారి సీతమ్మ సీమంతమంట మొన్ననే బేబిల్డు మొదలాయనంట. కరకరలాడేటి కారాలు, లొట్టలు వేసేటి తీపుళ్ళు, కలబోసి తెచ్చాము చూడిదలు, ముక్కర మెక్కండే ముద్దులమ్మలు. అయ్యో 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 అయ్యో. వెయ్యారు రుచులున్నాయే మాయే, చిరుతిండిగా తినవే ఈ చింతకాయ. వెయ్యారు రుచులున్నాయే మాయే, చిరుతిండిగా తినవే ఈ చింతకాయ. పుల్లంగా ఉంటేనో 3వ నెల, తీయంగా ఉంటేనో 7వ నెల. ఆగే జో అచ్యుతానంద జో జో ముకుంద, రార పరమానంద రామ గోవింద. జో జో కన్నెగా ఉన్నప్పుడే కన్నదిరా నాన్న, కాలేజీ భారతంలో కుంతిర మీ అమ్మ. అబీరుడవుతావో అమ్మ కొడక, నీరు గారిపోతావో నీ కడుపుడక. జో 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 జో.